బాబు నీకు రైతు భరోసా పడ్డా? అదే పడ్డది, రైతు భరోసా పడ్డది. ఎన్ని ఎకరాలు పడ్డది? 4 ఎకరాలు. సంతోషమేనా? సంతోషమే. అమ్మ నీకమ్మా? 3 ఎకరాల 9 గుంటలకు పడ్డది. సంతోషమేనా? సంతోషమే. నీకు ఎన్ని ఎకరాలు పడ్డది? ఎకరం. సంతోషమేనా? మరి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి నీకు ఏమనిపిస్తుంది? బాగుంది. మరి రేవంత్ అన్నకు మరి ఏం చెప్పాలి? రైతు బంధు చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వ్యవసాయ భూములకు ఇప్పుడు ఈ టైంలో మేము చేసుకున్న వాటికి విత్తనాలకి మరియు వాటికి అన్నిటికీ మాకు ఉపయోగపడుతున్నాయి. బాగా సూపర్. మీకు అనుకున్న టైంకు అనుకున్నట్టు రైతు భరోసా పడ్డది. జై రేవంత్. నీకు రైతు భరోసా పడ్డదా బాబు? పడ్డది. ఇందిరా మిల్లు వచ్చిందా? కూడా వచ్చింది. సంతోషమేనా? మరి సంతోషం. ప్రతి మండలాలల్లా ప్రతి గ్రామాలల్లా రైతు భరోసా సంబరాలు జరుగుతున్నాయి. ఈ బీఆర్ఎస్ పేక్ నా కొడుకులు పేక్ ప్రచారాలు చేస్తారు. దయచేసి ఎవరు నమ్మద్దు. రేవంత్ అన్న వచ్చిండు, రేవంత్ అన్న పేదోళ్ళ గురించి చేస్తాడండి. ఇది ఇందిరమ్మ రాజ్యం అంటే, ఇది కాంగ్రెస్ అని అంటే. మన రేవంత్ అన్న మన పేదోళ్ళ గురించి ఆలోచన చేసి మనకందరికి మంచి చేస్తాడు. జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్.